అనుకున్నంత జరిగింది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకుంది. 155 పరుగులకి ఆల్అవుట్ అయిపోయింది. యశస్వి జైస్వాల్, పంత్ చక్కగానే ఈరోజు ఉదయం ఆడారు. చక్కగా అసలు యశస్వి జైస్వాల్ అవుట్ కూడా యాదృచ్ఛికం, అసలు అన్లక్ అంతా కూడా. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు కూడా కనీసం నిలదొక్కుకోవడానికి కూడా అవకాశం మరి వారు ఇవ్వలేదో, వాళ్ళ బౌలింగ్తో లేకపోతే మరి పిచ్ అలా టర్న్ అయిపోయిందో కానీ వికెట్లు మాత్రం సమర్పించుకున్నారు. లాస్ట్లో వాషింగ్టన్ సుందర్ కాస్త పోరాడినప్పటికీ అతనికి నిలకడగా, అంటే ఏం లేదు, లాస్ట్ 18 ఓవర్స్ ఉన్నాయన్నమాట. కనీసం ఆ ఓవర్స్లో అతనికి సపోర్ట్ ఇస్తూ బ్యాటింగ్ని కొంత ఓవర్లో కొనసాగించే ఆటగాళ్ళు కూడా లేకపోవడం అనేది కొంచెం బాధ్యత అనిపించిందండి. సరే, ఇక పదే పదే ఒక మ్యాచ్లో ఓడిపోతే కొందరినే మనం టార్గెట్ చేసి మాట్లాడడం అనేది కాదు. వారు కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడినటువంటి వారే. కాకపోతే ఏంటో మరి కాలం కలిసి రావట్లేదో మరి ఏంటో కానీ ఆస్ట్రేలియా మాత్రం ఈరోజు బాక్సింగ్ డే టెస్ట్ మాత్రం ఘోరమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకుంది. అలాగే మన రెడ్డి గారు, నితీష్ కుమార్ రెడ్డి కూడా సెకండ్ టెస్ట్లో కొంచెం ఫెయిల్ కావడం అనేది కూడా అంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఫెయిల్ కావడం కూడా మనం చూసామన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా బ్యాట్స్మెన్ యొక్క ఏకాగ్రతని దెబ్బతీస్తుంది. దానివల్ల ఎలాంటి అశక్తి కూడా లేదండి. కానీ జస్ప్రీత్ బుమ్రా అండి, ద ప్లేయర్, ఏ ప్లేయర్ అండి, 9 వికెట్స్ తీసాడండి అసలు. సో ఒక టెస్ట్ మ్యాచ్లో అన్ని వికెట్ తీసినటువంటి ఒక గొప్ప బౌలర్ అనమాట. అలాగే వారి ప్రయత్నం వారు చేశారు. కాకపోతే ఏంటంటే బ్యాట్తో వారు లాస్ట్లో నిలబడలేకపోయారు. నేను అనుకున్నాను అక్షదీప్ వీళ్ళు ఆడుతున్నప్పుడు వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఓవర్స్ని త్రూ అవుట్ చేస్తారేమో. నిన్న కూడా మనం చూసాం ఆస్ట్రేలియాలో టెయిల్ ఎండర్స్ వికెట్ని పన్నీయకుండా చాలాసేపు, దాదాపు 20 ఓవర్ల పాటు టెయిల్ ఎండర్స్ ఆడినటువంటి విధానాన్ని నేను చూశాను, లయన్ వాళ్ళందరూ కూడా అనమాట. సో అదే ఏమన్నా రిపీట్ అయ్యే ఛాయిస్ ఇండియాలో కూడా ఉందా అని చెప్పి చూసాను, కానీ జరగలేదు. పొద్దున్న చాలాసేపు 3 వికెట్స్కే 92 for 3 అలా ఉందన్నమాట. అలాంటి సందర్భంలో నాకైతే అనిపించింది ఈ మ్యాచ్ డ్రాగానే ముగిసే ఆస్కారం అనేది ఉంది అని చెప్పి. కానీ పరిస్థితులు చాలా తొందరగా వేగవంతంగా మారిపోవడం, పరిస్థితులు మంచిదిలో చెల్లిపోవడం అయితే జరిగింది. చూడాలి జనవరిలో జరిగే టెస్ట్ మ్యాచ్ ఏమో.